రాజు అయితే ఇంకా ఆ ఇంటికి రాను, నేను మా అమ్మ వాళ్ళతోనే ఉంటాను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా రాజు కోసం అయితే ఇంకా ఇందుని ఆ ఇంటికి వస్తుంది. ఇంకా కొత్త కోడలిగా వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తూ అందరితో కలివిడిగా ఉంటూ ఉంటే ఇంకా చలపతి లక్ష్మికి కూడా చాలా సంతోషమేస్తుంది. ఇంకా రాజు అయితే మాత్రం నేను క్షమించను, నన్ను అక్కడి నుంచి పంపించేశావు కదా, నేను చాలా ఎంతగానో బతిమలాడాను, నా అవసరం నీకుంది ఇందు అన్నట్టుగా ఇంకా ఈ లోపల ఇంకా రాజు పడిపోతూ ఉంటే ఇందు అయితే పట్టుకుంటుంది. చూసావా, నీ అవసరం నాకు కాదు, ఇప్పుడు నా అవసరమే నీకుంది అన్నట్టుగా ఇద్దరు పట్టుకొని ఇంక రాజుని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటూ కాఫీ తీసుకొస్తానని చెప్పి అనేటప్పటికీ ఇంకా రేఖ అయితే అక్కడికి వస్తుంది. ఏంటి రాజు, యాక్సిడెంట్ అయిందంట, ఎవరు చేస్తుంటారు అంటే నా అనుమానం అయితే మాత్రం పిన్ని నువ్వే చేసుంటావు అన్నట్టుగా ఇంకా రాజు అయితే అంటాడు. ఏంటి రాజు నువ్వు అనేదంటే, అవును, నీ కొడుకు గురించి నేను ఎక్కడ బయట పెడతాను అని చెప్పననే కదా ఇలా చేసావు నువ్వు, అయినా నీ కొడుకు విషయంలో నాకు ఒక్కదానికే కాదు ఇంకొకరికి కూడా ఆ విషయం చెప్పేశాను అని అనగానే ఈ లోపలైతే ఇందు అయితే అక్కడికి వస్తుంది. ఓహో, నువ్వు చెప్పింది ఇందు కోసమేనా, ఇందుకేనా అంటే ఇందుకు చెప్పాను అన్నా అదేం పెద్ద ప్రతిఫలం ఉండదు, నువ్వు దాన్ని ఎలాగోలా మార్చేస్తావు, అందుకే చెప్పాల్సిన వాళ్ళకే మొత్తం చెప్పేస్తున్నాను అని చెప్పని అనేటప్పటికీ చావు బతుకుల నుంచి తప్పించుకున్నానని పొంగిపోతున్నావా అంటే ఇప్పుడు నన్ను చంపేసిన నీ నిజం బయటపడాల్సిన చోటుకి కరెక్ట్గా బయటపడుతుంది అన్నట్టుగా ఇంకా రాజు అయితే అంటాడు. ఇంకా రేఖ అయితే ఎవరికి చెప్పుంటాడు ఏంటి అన్నట్టుగా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా ఇందు రాజుని తీసుకొని మన ఇంటికి వచ్చేయచ్చు కదా, ఎందుకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా లేవు కదా అన్నట్టుగా మళ్ళీ ప్రేమ నటించినట్టు మాదిరిగా మాట్లాడుతుంది. అలాగే అత్తయ్య తీసుకొస్తాను అని చెప్పి అన్నట్టుగా అంటూ ఉంటే, ఏంటి ఇందు నువ్వు మీ అత్త చెప్తే మనం వెళ్ళిపోవాలా, అది అసలు ఆమె ఎవరు మనకు చెప్పడానికి, అది మన ఇల్లు, మనం ఎప్పుడైనా పోతాం ఎప్పుడైనా ఉంటాం అన్నట్టుగా మళ్ళీ అక్కడ రివర్స్ పంచిస్తాడు రేఖకి. మీరేంటి పిన్ని చెప్పడానికి, మా ఇంటికి మేము ఎప్పుడు రావాలో మాకు తెలియదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే వీడికి దెబ్బలు తగిలినా పొగరు మాత్రం తగ్గలేదు. అయినా వీడికి ఎందుకు ఇంత పొగరు అనిపిస్తుంది, అసలు ఏమనుకొని వీడు ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా ఇంకా ఇందు అయితే ప్లాన్ చేస్తుంది. ఇందు అలాగే రాజు అయితే ఇంకా రేఖకి చెక్ పెట్టడానికి ప్లాన్ చేస్తారు.